మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ. దగ్గర దగ్గర 10 లక్షల మంది జనం అనే ఎస్టిమేషన్. ఇంకెంతమంది వస్తారో తెలియదు. గెలిచిన తర్వాత మొదటి సభ ఎలా అనిపిస్తుంది? అసలు ఎంత ఆనందంలో ఉన్నామంటే అంత ఆనందంలో ఉన్నాం. ఇప్పుడు దీని గురించి కొంతమంది ఆపాలని చేయాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వింటున్నాం. ఇది మాత్రం అక్కడ చాలా ఎంత చిన్న ఇబ్బంది జరిగినా చాలా ఘోరం జరిగిపోద్ది. చాలా 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 ఘోరాలు జరిగిపోతాయి. ఎవడైతే ఆపాలనుకుంటున్నాడో వాడికి చెప్తున్నా, తొక్కుపడేస్తారు బాబు, మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు 11వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా గెలిచిన ఆనందంలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారన్న ఆనందంలో అందరూ కూడా ఎవరి సొమ్ము వాళ్ళు ఖర్చు పెట్టుకుని వస్తూ ఆ సభని విజయవంతం చేయాలని, ఆ సభని ఉవ్వెత్తున చేసుకోవాలని ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరో కూడా అడ్డుపడడానికి ప్రయత్నాలు చేయకండి. ప్రయత్నాలు చేసి మీరు ఇబ్బంది పడకండి. ఆ సభ ఎలా ఉండబోతుందంటే ఇంకా ఆకాశం మీదొచ్చి పడిపోయినట్టు సముద్రం కిరటంలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి సభకు రండి. ఎందుకంటే భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సభను చూసి చాలా మంది గుండెలు పగిలిపోతాయి. అప్పుడు వైసీపీ వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్టు కుట్ర చేసి అక్కడ ఏమైనా జరిగి పవన్ కళ్యాణ్ గారి మీద తోసేద్దాం, ఇక్కడ పవన్ కళ్యాణ్ పెద్ద సభ పెట్టాడు, జనాలకి ఇంత ఇది గాయాలు తగిలి లేకపోతే ఏదైనా అయిపోయిందని చెప్పడం కోసమైనా సరే ఏమైనా ప్లాన్ చేస్తే ఏంటి అంటారు పరిస్థితి? కాటికాడ నక్కలాగా ఎప్పుడు శవరాజకీయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్లాన్ చేస్తాడంటే నమ్మబుద్ధి అవుతుంది కానీ చేయడు. ఆ సాహసం మాత్రం చేయడు. ఎందుకంటే ఇప్పటికే 11కు పడిపోయాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఇలాంటి సభని ఏమాత్రం కలుషితం చేద్దామని ప్రయత్నం చేసినా చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడు. కాబట్టి అలాంటి పనులు చేయడు, అంత పిచ్చి పనులు చేయడం అని చెప్పి నేను అనుకుంటున్నాను. వర్మ గారికి అన్యాయం జరిగింది, వర్మ గారు చేసినటువంటి సాయానికి ఆయన మంచి పదవి ఇవ్వాలి, అలా కాదని వాళ్ళ అన్న నాగబాబు గారికి పదవులు ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్క పిఠాపురం ప్రజలు గమనించాలి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే జగన్ గారే గెలుస్తారు అక్కడ అని చెప్పేసి ఇలా రకరకాలుగా వైసీపీ కార్యకర్తలు లీడర్లు మాట్లాడుకుంటున్నారు. గాలి మాటలు మాట్లాడే గాలి బాధ్యది. వాళ్ళు మాట్లాడే మాటకి వాల్యూ ఉందా? ఏదన్నా 175కు 170 అని వాళ్ళ నాయకుడు అన్నాడు. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. అవన్నీ సొల్లి మాటలు. కానీ వర్మ గారికి అన్యాయం చేయాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండదండి. వాళ్ళ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు. ఆయన చూసుకునే బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వర్మ ఒక్కడే చేశాడు ఎక్కడికి? పవన్ కళ్యాణ్ సాయం. పవన్ కళ్యాణ్ జనసేన ఎంతమంది సాయం చేసింది? 134 మంది గెలవడానికి తెలుగుదేశం సాయం చేసింది. ఎర్రిపప్పులాగా నేను ఉంటే గెలుస్తాడు, నేను లేకపోతే ఓడుతాడు, ఇవన్నీ మాట్లాడుకోకూడదు. అలాగైతే వీళ్ళు అంటారు 134 నీకెందుకు వస్తారా బాబు, నువ్వు మాతోనే గెలిచావు. పవన్ కళ్యాణ్ అనేవాడు నీకు హ్యాండ్ ఇవ్వకపోతే, నిన్ను కూటమిలో కలిపకపోతే నువ్వు ఎక్కడుండేవాడు? ఇప్పుడు ఆ జైల్లోనే ఉండేవాడు అంటారు. అవన్నీ మాట్లాడకూడదు, తేలిక మాటలు మాట్లాడకూడదు. గెలిచారు, ఉమ్మడిగా ఉండండి, ప్రజలకు మంచి చేసేలా ప్రయత్నం చేయాలండి, అంతే తప్ప ఇలాంటి మాటలన్నీ ఎవడో ఒక వర్మగాడి గురించో ఒక కర్మగాడి గురించో మనం మాట్లాడకూడదు. అలాగే ఇంకొక జోక్ ఏంటంటే వాళ్ళు అంటుంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విశ్వాసం నమ్మకం కోల్పోయింది, అందుకే జనాల్ని తరలిస్తున్నారు అనేది ఒక కామెంట్ చేస్తున్నారు. ఎవరు తరలిస్తాడండి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను జనసేన కార్యకర్తను. నేను వాస్తవంగా నాకేం సంబంధం ఆంధ్రాతో? ఆంధ్రాలో నాకు ఒక ల్యాండ్, ఒక ఇల్లు తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైనా వెళ్తే ఆ పొలం చూసుకుని వచ్చేటమే. మా అమ్మగారు ఉండేవారు, మన దాకా చూసుకుని. సభ పెడితే పవన్ కళ్యాణ్ జనాలను తరలిస్తున్నారు. వినండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక జన సైనికుడిగా చాలా మంది చాలా విధాలుగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటారు. నేను ఎలక్షన్ ముందు 3 సాంగ్స్ చేశాను, 2 లక్షలు ఖర్చు పెట్టి. తర్వాత ఎన్నో విధాలుగా ఆయన సపోర్ట్గా ఉన్నాం. సొంత డబ్బులతో ఏ కార్యక్రమం చేసినా సొంత డబ్బులతో వెళ్ళి ప్రచారం చేశాం. ఎలక్షన్ ముందు మేము వెళ్ళి పిఠాపురం వెళ్ళి ప్రచారం 7 రోజులు ఉండి నేను నాగమహేష్ గారు ప్రచారం చేశాం. మాకు ఎవడన్నా డబ్బులు ఇస్తాడా? డబ్బులు ఇస్తే మేము తీసుకుంటామా? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు భక్తులు మేము. అలాంటి భక్తులే కోకొల్లలుగా ఉన్నారు, ఆయనకి కోట్ల మంది ఉన్నారు. అలాంటి మనుషులకి డబ్బులు ఇచ్చి తరలిస్తారా? నన్ను డబ్బులు ఇచ్చి కొనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎంత ఇస్తాడు నాకు? ఇస్తే ఒక 1000-2000 ఇచ్చి మందు దాగరా బాబు, నువ్వు నాతో పాటు బస్సులో రా అంటాడు. నేను ఖర్చు పెట్టిందంతా, నేను ఆయన కోసం త్యాగం చేసిందంత, పెట్టిన కాడి నుంచి కొన్ని లక్షల రూపాయలు త్యాగం చేసి ఖర్చు పెట్టుకున్నాను సొంతంగా. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. నేను ఎందుకు కలవలేదు? ఆయన ఒక్క నిమిషం కూడా
నా గురించి వేస్ట్ అవ్వకూడదని కలవలేదు. మా అన్నయ్య నాగబాబు గారితో ఓపెన్ చేశాను సాంగ్స్. పృథ్వీరాజ్ చేశాడు, తర్వాత ముక్క శ్రీనివాస్ చేశాడు మన సాంగ్స్లో. ఎవరు కూడా కొంతమంది అడిగారు డబ్బులు ఏమన్నా ఇవ్వనా అని. అలా డబ్బులు ఇస్తే నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి జన సైనికుడు ఎవడైనా కానీ 10 రూపాయల కోసం ఆశించేవాడు ఎవడు ఉండడు, ఫుడ్ కోసం బిర్యానీ కోసం ఆశించేవాడు ఉండడు, మందు కోసం ఆశించేవాడు ఉండడు. వాడు డబ్బులు వాడే ఖర్చు పెడతాడు, అవసరమైతే ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. అంతే తప్ప తరలించేదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ సభకు తరలించడం అంటే అంతే పండగ రోజు, అది ఆవిర్భావ దినోత్సవం రోజు. మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని, ఇప్పుడు ఏ రకంగా వెళ్ళాలి, ఎంతమంది తీసుకెళ్ళాలి, నాకు ఆరు ఉంది, నలుగురే పడతారు, వెళ్ళిపోతామని బయలుదేరదామని పొద్దున్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. ఈ అన్ని సొల్లు మాటలు. ఈ బిర్యానీకి అమ్ముడుపోయేది కాదు, అది అభిమానంతో వచ్చేవాళ్ళని చెప్పేసి అభిమానమే. ఇంకో 10 మందిని తీసుకొస్తారు. కొంచెం పేదవాళ్ళు ఉన్నారు, నాలుగు కారు ఉంది, నలుగురు ఉన్నారు, వాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టి తీసుకెళ్తాను. అదో పాటు 4 వస్తారు అభిమానులు. కొంచెం పేద అభిమానులు ఉంటారు కదా, వద్దామని నిన్న నుంచి ఫోన్లు, అన్నయ్య వెళ్దాం 50 మంది 60 మంది ఫోన్ చేస్తే నాకున్నది ఒకటే కారు, ఎంతమంది తీసుకెళ్ళగలను, నేను 4 తీసుకెళ్ళగలను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సభ తరలిస్తున్నారనే మాట అవాస్తవం. ఆయన సభ తరలించవద్దు, తరలించరు, తరలి వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.